మీరు ఎలాగ మాట్లాడతారు? మీరు ఇదే చేస్తుంటే ఏదో ఒక పూట అర్ధరాత్రి ఎప్పుడు వచ్చి నీ గుండెల మీద కూర్చొని పేక నొక్కిపోతే మీరు చూడండి, అలా నేను చెప్తున్నాను. నేను రామారావు గారే వస్తారు, ఆయన ఆత్మ ఎక్కడే తిరుగుతుంది, నీ చుట్టే తిరుగుతుంది. నిన్ను మళ్ళీ ఈ జీవితానికి మళ్ళీ సీఎం సీటు గురించి రామారావు గారు ఆత్మ పరిభ్రమిస్తే ఉంటుంది, నిన్ను రానివ్వకుండా ఆయనే వెంటబెట్టి తరుము కొడతాడు. రేపు ప్రజలకు కళలోకి వెళ్ళి కూడా చెప్తాడు, ఇలాంటి పాపాత్ముడికి మీరు ఓటేసి పాపం ఓట కట్టుకోకండి, మీరు నీచుడు వీడు, మీరు ఓటేయొద్దు, మీరు పాపాత్ముడికి ఓటేసి ఆ పాపం మీరు మూట కట్టుకోకండి అని చెప్తాడు. ఆయనే చెప్తారు, కళ్ళనికి వస్తారు, చూడండి కావాలంటే. ఒకరోజు ప్రజలే మీ పత్రికలకు చెప్తారు, చెప్పినా చెప్తారు. మీరు ఇప్పుడు మాట్లాడతారా? గొప్ప ఎవరిది ఆ మధ్యన ఈ బాదులే బాదుడు కార్యక్రమంకి మన శ్రీకాకుళం ఇవన్నీ వచ్చారు. ఇక్కడెక్కడో ఇక్కడెక్కడో పెట్టారు మనకి మా విజయనగరం జిల్లా కానీ విజయనగరం జిల్లా లిమిట్స్లో కానీ పెట్టి ఇంగ్లీష్ మీడియం కోసం ఆయన అటుకిగాక ఇటుకిగాక మధ్యలో చెడిపోతారు మీరు అనగానే కుర్రాళ్ళందరూ కూడా వాళ్ళంతా కూడా జై జగన్ జై జగన్ అని ఎవరు అని చెప్పి పరిస్థితులు ఇస్తున్నారు. నీకు ఇలాంటి అవమానాలు ఇంక చాలా జరుగుతాయి బాబు. ఈసారి మహిళలతో అవమానించబడతావు. అదే మహిళలకి నువ్వేమిచ్చావు వాగ్దానం? వద్దు, మీరేం కట్టకండి, బంగారం ఇడిపెద్దిన డబ్బులేం పెట్టొద్దు, వద్దు, నేనే వస్తాను. మీరు తాకట్టు పెట్టినటువంటి వడ్డానాల్ని, గాజుల్ని, కాసుల పేరుల్ని, బంగారు చైన్లని, కొలుసుని నేను విడిపించి మీ ఇంటికి పంపిస్తాను. మీరెందుకు కట్టడం అనవసరం? మీకు నేను అవన్నీ రుణాలు మాఫీ చేస్తాను, బంగారాలు విడిపిస్తాను, బేషరతుగా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను. ఆయన మాట అన్నాడా లేదో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫస్ట్ చక్క ఏం మీ బాబుకి ఉద్యోగం వద్దా? ఓటే వెళ్ళి ఓటే రేపు ఓటేస్తే రేపు నీ కొడుకు చదువుకున్నాడు కదా, నీకు ఉద్యోగం వస్తుంది, ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నాడు. వెళ్ళండి ఇల్లు మధ్యలో ఆ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇల్లు ఎరగొట్టేసినారు మొత్తం. ఎవరు కనిపించలా. ఇప్పుడు మేము వెళ్తే అడుగుతున్నారు, నాయన అదేది రూపాయి వేస్తే ఏదో అని చెప్పేసి ప్రొసీజర్ పెట్టి కట్టారు. అది వాళ్ళందరూ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాము, సార్ ఉదైతేనేమి పాపం వాళ్ళ పేదవాళ్ళు, మనం ఇస్తామంటే ఆశపడతారు, వాళ్ళు ఇస్తామంటే ఆశపడతారు, ఇస్తామంటే ఆశ, కొడతామంటే భయం. కాబట్టి వాళ్ళు ఇస్తామన్నారు, విరగొట్టేసినారు, మళ్ళీ వాళ్ళు ఏమీ చేయలేదు, ఆ ఇల్లు అలా ఉండిపోయినాయి. పాపం కొంతమంది అయితే వాళ్ళు పుస్తులన్నీ తాకట్టు పెట్టి, వాళ్ళు ల్యాండ్లు తాకట్టు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. విరగొట్టేసిన ఇంటితో ఎంతకాలం ఉంటారు? ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి మనం ఏదో చెయ్యాలంటే ఇప్పుడు అవన్నీ కూడా సర్వే చేస్తున్నారు. వాటన్నింటికి కూడా మళ్ళీ ఒక సర్వే రిపోర్ట్ తెమ్మనమన్నారు. మనం ఎందుకంటున్నామంటే దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్. ఇంకా నేను సంక్షేమం చేస్తాను, చాలా ఎందుకంటే గొప్ప సంక్షేమం చేస్తాను. ఏది చేస్తావని వేరు చేసినావయ్యా? ఏ సెక్టర్లో ఆయన ఇంకా దిగజారిపోతారు, చాలా అసభ్యకరంగా వ్యవహరిస్తారు. నీకు ఈసారి మహిళలనిచ్చే చాలా పెద్ద ప్రతిఘటన ఎదురుగా పోతుంది. నాకు తెలిసి బహుశా వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు, గ్రౌండ్ రియాలిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో నాకు తెలియదు. కానీ మరి మేమైతే గడప గడపకి వెళ్తున్నాము, ఫ్యాక్ట్స్, వాస్తవాలు అన్నటువంటిది మా దగ్గర ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను నేను, ఎవరు ఎంతమంది ఒకటైనా జగన్ పొత్తు పెట్టుకున్నారు, ఎవరు ఎన్ని పొత్తులు కలిపి ఒకటైనా ఖచ్చితంగా ఇది ఆల్రెడీ పీపుల్ హ్యావ్ కమ్ టు ద డెసిషన్. జగన్ గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలన్నటువంటిది, పెద్ద మెజారిటీతో ముఖ్యమంత్రి చేయాలన్నటువంటిది వాళ్ళు ప్రజలు ఒక కన్సెన్సస్కి అరైవ్ అయిపోయినారు. ఇంకా గ్రాడ్యువల్గా అది క్రిస్టలైజ్ అయిపోతుంది. ఎన్నికలు దగ్గర అవుతున్న కొలది ఫైన్ ట్యూనింగ్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా ఉంటుంది, కానీ దీంట్లో ఇంకా డిస్రప్షన్ ఉండదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి
మళ్ళీ 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 జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియచేస్తున్నాను. బాబు, మీరు ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ దిగజార్చుకొని ఊరికే ఇంక ప్రజలతో చేత్కారాలు, అవమానాలు ఇంకా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటే మీరు గౌరవంగా ఉంటారు. లేకపోతే మీరు చూస్తారు కదా, వస్తారు జనంలోకి. చాలా సీరియస్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇవాళ 3 రాజధానులు అని చెప్తే అక్కడ కర్నూలులో ఎలాంటి ప్రజలు నిరసన సెగలు తగిలాయో అర్థమైంది కదా. మేము కూడా ఇప్పుడు అమరావతిని మనం కాదనటం లేదు కదా. అమరావతి రాజధానిగా ఉంటుంది, శాసన రాజధానిగా. వీఆర్ నాట్ డినైయింగ్ ది క్యాపిటల్ ఆఫ్ అమరావతి యాజ్ ఎ లెజిస్లేటివ్ క్యాపిటల్. విశాఖపట్నాన్ని మనం పాలనా రాజధానిగా డిక్లేర్ చేశాము. అది న్యాయ రాజధానిగా కర్నూలు డిక్లేర్ చేశాము. ఇది జగన్ గారు తీసుకున్నటువంటి సొంత నిర్ణయం కాదది. మనకి రాజ్యాంగబద్ధంగా వేసినటువంటి కమిటీ, శివరామకృష్ణ గారి కమిటీ స్పష్టంగా చెప్పారు. మీరు దేన్ని వేస్తే అయ్యా అవి అక్కడ కట్టడానికి వీలు లేదు. అమరావతిలో అన్ని ఆవభూములు, వాటర్ బాడీస్, అవి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. గతంలో రాజధాని హైదరాబాద్ 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 అని చెప్పి మన శ్రమని, మన తాలూకా శక్తిని, మొత్తం మన క్యాపిటల్ని అంతా కూడా అక్కడే పెట్టాం. ఇవాళ ఒక్కసారి ఉన్నపలంగా వచ్చేపాటికి చెట్టు కింద ఉండాల్సి వచ్చింది. ఆ విధమైనటువంటి పరిస్థితిలో బయటికి రావాల్సి వచ్చింది. నీకు ప్రపంచ రాజధానికి అంత ప్రపంచ రాజధాని ఎవడు కట్టమని నడుస్తున్నాడు? మీకు ఎవడే ప్రపంచ రాజధాని కట్టమన్నాడు? వాళ్ళు ఏమన్నారంటే డెవలప్డ్ సిటీని రాత్రి మొత్తం 7 సజెస్ట్ చేశారు. అందులో విశాఖపట్నం కూడా ఉంది. సెంట్రల్లీ లొకేటెడ్ విజయవాడ అంటారు. సెంట్రల్లీ అంటే కనెక్టివిటీ. మద్రాస్ సెంటరా మనకే? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు సెంటరా? హైదరాబాద్ సెంటరా? మీకు ఇక్కడ ఏంటిది? ఇక్కడ మీకు ఎయిర్ కనెక్టివిటీ ఉంది. ఎయిర్వేస్, రైల్వేస్, రోడ్వేస్, సీవేస్ అన్నీ ఉన్నాయి. ఇంతకంటే గొప్ప క్యాపిటల్ మీకు ఎక్కడే ఉంటుంది? మినిమం ఇన్వెస్ట్మెంట్తో మనం రాజధానిని అద్భుతంగా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఇది వదిలేసి మేము ఇక్కడ అది ఎన్ని వేల కోట్లు అని చెప్పేసి మీరు చెప్పేసి ప్రపంచ రాజధాని అంటే ఆల్రెడీ విశాఖపట్నం ప్రపంచ నగరమే. దీనికి నీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? అందుకు దయచేసి ఆయన ఫ్రస్ట్రేషన్లో మాటలు తడబడుతున్నారు, ఆయన అడుగులు కూడా తడబడుతున్నాయి. ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మహిళల రుణమాఫీ అని చెప్పేసి పసుపు కుంకాల పేరుతో పప్పు బెల్లాలు ఇచ్చినాడు. అవన్నీ ఇంకా గుర్తున్నాయి. జగన్ గారు మాట ఇచ్చి ఏ విధంగా మాట తప్పకుండా సంక్షేమ క్యాలెండర్ని రిలీజ్ చేసి ఫలానా డేట్ నాడు టెన్షన్గా నెలొచ్చేపటికి పింఛను, ఫలానా డేట్ నాడు రైతు భరోసా, ఫలానా డేట్ నాడు అమ్మఒడి, మరో ఫలానా డేట్ నాడు మీకు ఈ వాహన మిత్ర, ఫలానా డేట్ నాడు విద్యా దీవెన, ఇవన్నీ డేట్ ఇచ్చి క్యాలెండర్ ఇచ్చి క్లియర్ చేసినటువంటి పరిస్థితి జగన్ గారు. అది మాటకి కట్టుబడ్డం అంటే, అది వాగ్దానాలు అమలు చేయడం అంటే. వెబ్సైట్లో నుంచి మొత్తం మేనిఫెస్టోని బాయిన్ చేయటం కాదు. నీ మీద విశ్వాసం పోయింది బాబు, నువ్వెన్ని చెప్పినా కానీ. కాకపోతే మీరు వస్తే నానా తంటాలు పడతారు, మీ వాళ్ళందరూ కూడాను హైప్ చేసి మాట్లాడతారు. కాకపోతే మీకేమిటంటే కొంత మీడియా అడ్వాంటేజ్ ఉంది, చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఈ మీడియా అడ్వాంటేజే కరెక్ట్ అనుకుంటే మొన్నే గెలవాలి కదా. దీనికి జనంకి సోషల్ మీడియా వచ్చింది అన్నిటికంటే. కాబట్టి ఇంట్లోకి ప్రతి ఇంటి జోబులోనికి వెళ్ళిపోతున్నావు సోషల్ మీడియా. ఇప్పుడు అలాగనుకుంటే అలాగుంటే ఇప్పుడు మరి ఈనాడునో లేదో లేకపోతే మన ఏబిఎన్నో లేదు జ్యోతినో నమ్మితే మొన్న ఎలక్షన్లో పోవాలా? అంతే కదా. ఖచ్చితంగా
ఛాన్స్ తీసుకొని మీరు ఏం ఎలా రోజు చూస్తున్నాను, నాకు ఇంక పనేట్లేదు. తెల్లవారులేసి వేగోజాము నుంచి పేపర్ అని కింద నుంచి మీదకి, మీద నుంచి కింద చూసేసి బండి పూజేస్తాను 9 గంటలకి ప్రజల్లోనికి. మళ్ళీ రెండో పూట అంటే మండలాలకు వెళ్ళి రెండో పూట సాయంకాలం 2 నుంచి 8-9 వరకు గడప గడపకి చూసుకుంటుంది. అలాగే అనుకుంటే ఒకసారి ప్రజలు ఒక కన్సెన్సస్కి రీచ్ అయిపోతే దేవుడు చెప్పినా విన్నాను ఖచ్చితం ఇది. కాబట్టి నేను చాలా క్లియర్గా ఆయన ఇంకా దిగజారిపోతాడు, తొలే దిగజారుడు మనిషి. ఇంకా రామారావు గారి విగ్రహాలు బోల్డ్ అని ఆవిష్కరిస్తాడు. మీరు చూడండి కావాలంటే ఎన్నికల్లోనే ఆయన గుర్తుకొస్తారు, తర్వాత ఆయన గుర్తురాడు. అరే ఆయన ఒకసారి నేను ఆ పార్టీలో ఉన్నప్పుడే సభ్యత్వ పుస్తకాల మీద రామారావు గారు బొమ్మ లేకుండా ఆయన ఫోటో వేసి సభ్యత్వ పుస్తకాలు పంపిణీ చేయమన్నాడు. నిన్న చూసి ఏది అన్నగారు బొమ్మ ఏదన్నాను, లేదు ఇవి ఇచ్చేస్తారని చెప్పేసి ఆయన ఎవరా టీడీ జనార్దన్ ఉండేవాళ్ళు, ఇవే ఇచ్చేస్తారండి. ఈ సభ్యత్వం ఎవడికి వస్తాడయ్యా నీకన్నా? తెలుగుదేశం పార్టీ సభ్యత్వం రామారావు గారి ఫోటో లేకుండా నా బొమ్మ ఆయన బొమ్మ పెడితే ఉడుకొస్తాడయ్యా? ఎలా ఎవడు చెప్పినా నీకన్నా? అలా సార్ నేను చెప్పానని చెప్పా, రామారావు గారి బొమ్మ లేకపోతే ఎవడు ఫోటో ఎవడు నీకు సభ్యత్వం పెడిపోమ్మని. దాని మీద పెద్ద డిస్కషన్ డిబేట్ జరిగి గోల జరిగితే తప్పని పరిస్థితుల్లో మార్చారు. చూసాము. మళ్ళీ ఇప్పుడు విగ్రహాలు ఎన్నికలు వస్తున్నాయి. ఆయన పూర్తిగా లేకుండా రూపుమాపేయాలని చెప్పి ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఛానలు, పత్రిక ఎడిటరు, యాజమాని ఈయనే ప్రైవేట్ టాక్స్ లో విన్నాం కదా ఓపెన్ గా. అసలు రామారావు గారు ఇదే లేకుండా చేసేయాలా? అసలు రామారావు గారిని ఎంత వాడేందుకు ఇంకా వాడిని తీసి పడేయాలా? రామారావు గారిని వాడిని తీసి పడేయాలి. ఇది ఓపెన్ గా ఇప్పుడు వస్తున్నా కానీ దండలేస్తారు, విగ్రహాలు పెడతాడు, ఫ్లెక్సీలు కడతారు. దిస్ ఈజ్ ద క్రెడిబిలిటీ. ఇట్ హెస్ ఆల్రెడీ గాన్ ఇన్ టు ది, ఈ మెసేజ్ రీచ్ అయిపోయింది సామాన్యుడికి. మీరు ఎంత బొరగొట్టుకున్నా సుఖం లేదు. అందుకే నేను చెప్పాను కదా, మీది ఫైనల్ ఫ్యూనరల్ అని. క్లోజ్ అంపశయ్య మీద ఉన్నారు. ఆ వెంటిలేషన్ ఎప్పుడో అయిపోయిన తర్వాత లాగేస్తారు, అయిపోయింది. కాబట్టి ఇది అసమర్థుడు అంతర్వేత్తగా భావించి చెయ్యాలి. రాజకీయాల్లో ఉన్నారంటే గౌరవప్రదమైన క్యాంపెయినింగ్ చేసుకోమని ఇబ్బంది ఎట్లేదు, కానీ ఇది సరైనటువంటిది కాదు. ఫ్రస్ట్రేషన్తో డెస్పరేట్ మూడ్లో అధికారం ఇలాగొస్తే ఇలా మాట్లాడితే రాదు. మీకు తెలియచేస్తూ సెలవు తీసుకుంటాను. ఎవరు చేస్తారు? ఖచ్చితంగా పరిపాలనా రాజధాని ఇక్కడికి వస్తుంది. డెసిషన్ తీసుకోకుండా ఎలా వస్తుంది? డెసిషన్ తీసుకున్నామయ్యా, ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. గాబరింది పడుతుంది. వద్దా? లేదు నేను అడుగుతున్నాను. వద్దా అంటున్నాం. వద్దా పరిపాలనా రాజధాని? వద్దా విశాఖపట్నం? నువ్వు చెప్పు, నీకు కావాలా వద్దా? డెసిషన్ తీసుకున్నా ఇక్కడ వస్తుంది. వచ్చేటప్పుడు చట్టాలు జీవోలో దాని ఇది లేకుండా వస్తుందా? అయ్యా వస్తుందయ్యా, దేనికి గాబరపడతా? వస్తుంది. ఎనీ మోర్ థింగ్స్ అని చెప్తానా? అంతే అయిపోయిందా? జనం లాగేస్తారు. జనం అంటే జై జగన్ అని స్వాగం పెట్టి లాగేస్తారు. జై జగన్ ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు, జై జగన్ ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు అని వెంటిలేషన్ లాగేస్తారు. కనబడుతుంటే కూడా మీరు మాకు ఎందుకలగా అనవసరంగా ఇబ్బంది పెడతారు. రైట్ అమ్మా, రైట్. థ్యాంక్ యూ. ఏమంటారు?
నేను అనేది విమర్శగా అనుకున్నా నాకు అభ్యంతరం ఏం లేదు. విండు నేను ఇది ఇక మనం మరీ అంత దిగజారిపోవాల్సిన అవసరం లేదంటాను నేను. చెప్పు, వెళ్ళు, జరిగింది పొరపాటు, జరిగిన దానికి తప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి, పశ్చాత్తాపడుతున్నాను. ఇప్పటికీ ఆ మాట రాదు. అయ్యా అదేనయ్యా చంద్రబాబు నాయుడు కన్వీనియంట్ గా ఎక్కడ ఏ మాట చెప్పాలో చెప్పి తెలియదు. మళ్ళీ అటువైపు వాళ్ళు వెడుచుకోవడం అది ఆయనకున్న గొప్ప క్వాలిటీ. ఇక్కడ ఈవేళ ఏంటి చెప్పాలో చెప్పాను అంతే. మళ్ళీ ఈ గాలం మళ్ళీ అటు చూడటం, అటువైపు రాడు. వస్తే అన్నాను నేను ఏవో బోళ్ళని ఉంటారా అంటారు. రాజకీయాలు ఇవన్నీ జరుగుతుంటాయి, మామూలుగా రాశారు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.